అంటే ఈ ఫుడ్, తిండి, షాపింగ్, డెకరేషన్ ఇదే అనుకున్నాను. ఫ్రెండ్స్ చెప్పినట్లుగా క్రిస్మస్ అంటే, నిజమైన క్రిస్మస్ అంటే ఇదేనేమో అనుకున్నాను. కానీ నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో ఇప్పుడు తెలిసింది. తండ్రి, నేను ఎన్నో పాపాలు చేశాను ప్రభువా, ఇప్పటికీ ఘోర పాపంలోనే ఉన్నాను. నా తల్లిదండ్రులన్నా నా పాపాలు తెలిస్తే క్షమిస్తారో లేదు. అయినా దేవుడు అంటే భగవంతుడని, పరలోకంలో ఉంటాడు, స్వర్గంలో ఉంటాడు అనుకున్నాను. కానీ దేవుడు నా కోసం పరలోకం నుండి భూలోకానికి రావడం ఏంటి? మనుష్య రూపం ఎత్తి దీనుడై తనలో తను తగ్గించుకొని పశువుల పాకలో పుట్టాడు. ఎంత విచిత్రము! నా పాపాలను కడగడానికి సిలువలో మరణించాడు. ఇంత విచిత్రమా? తండ్రి, నాకైతే ఏమాత్రం యోగ్యత లేదు ప్రభా. నా పాపాలన్నీ మీరే కడగండి ప్రభా. మీ రక్తంతో కడిగివేయండి ప్రభు. యేసయ్యా, నా జీవితం అంతా మీరే తోడై నన్ను నడిపించండి ప్రభా. యేసయ్యా, నా తప్పు నేను తెలుసుకున్నాను ప్రభా. మీరే నాకు తోడు నీడై ఉండి మీరే నడిపించండి ప్రభా. యేసయ్యా, నా కోసం, నా పాపాల కోసం మీరు భూలోకానికి వచ్చినందుకు నీకే వేలాది వందనాలు ప్రభా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ వెరీ మచ్ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఆమేన్. సారీ విజయ, నేను ఎన్నో మాటలు అన్నాను. ఇన్ని రోజులు ఎన్ని మాటలు అన్నాను, నన్ను పల్లెత్తి ఒక్క మాట అనలేదు. ఇదేనేమో దేవుడు నీలో ఉండి తన ప్రేమను కనపరుస్తున్నారు. దేవుడు నీలో ఉంటే వారి ప్రవర్తన ఇలా ఉంటుందని నేను ఇప్పుడే తెలుసుకున్నాను. పర్లేదే జోష్న, ఇప్పుడు నుంచైనా దేవుడి సన్నిధిలో భయభక్తులై ఉండు. ఇప్పటికైనా నీ తప్పుడు నువ్వు తెలుసుకున్నావు కదా, అదే చాలా మంచిది. క్రిస్మస్ అంటే ఫ్రెండ్స్ చెప్పినట్లుగా ఈ ఫుడ్, డెకరేషన్, షాపింగ్ ఇవి కాదు. క్రిస్మస్ అంటే మనలో, మన మనసులో నిజంగా దేవుడు పుట్టినప్పుడే మనకు క్రిస్మస్. నిజంగా మనం మారు మనసు పొందినప్పుడే మనం నిజమైన క్రిస్మస్ జరుపుకుంటాం. సారీ విజయ, నేను అనవసరంగా అవమానపరిచాను. క్రిస్మస్ అంటే మాకు చూపించాను. థ్యాంక్ యూ విజయ, థ్యాంక్ యూ వెరీ మచ్. మేము ఎన్ని ప్రేమిస్తాము, ఇంకా దేవుడి సన్నిధిలో భయభక్తులై ఉంటాము. చాలా మంచిదే. అందరికీ క్రిస్మస్.